హలో ఆల్ వెల్కమ్ టు శ్రీ క్రాఫ్ట్స్. ఈరోజు మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. ముందుగా నేను కొబ్బరికి పసుపు కుంకుమతో ఇలా అలంకరించుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా నేను నా ఇష్టంతో ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి చేసుకున్నటువంటి ఇదండి. ఇదంతా కూడా నేను 3 ఇయర్స్ నుంచి అమ్మవారి పూజ అనేది చేస్తున్నాను. సో నాకు నచ్చి ఇలా చాలా సింపుల్‌గా నాకు తోచిన విధంగా ఇలా డిజైన్ చేసుకున్నానండి. మీకెలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను పీట వేసేసి చక్కగా బియ్యం పోసి దానిపైన పసుపు కుంకుమలతో ముగ్గు పెట్టుకొని కలశాన్ని ఇలా బొట్టుతో అలంకరించుకున్నాననమాట. ఓం స్వస్తిక్ ఇలా నాకు నచ్చినట్టుగా బొట్టు పెట్టేసుకున్నాను. సో దాని తర్వాత అమ్మవారి ఫేస్ అది పెట్టేశాను కలశానికి. సో నెక్స్ట్ బ్లౌజ్ పీస్ లాగా నేను లోపల శారీకొచ్చిన బ్లౌజ్‌నే ఇలా అలంకరించుకున్నాననమాట. సో శారీని ఇలా పళ్ళు స్టెప్స్ అది వేసేసి పిన్నింగ్ చేసి పెడుతున్నాను. బట్ నేను నెక్స్ట్ డే అనేది పళ్ళు ప్యాటర్న్ అనేది మార్చానండి మీరు గమనించినట్లయితే. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అమ్మవారికి నెక్స్ట్ డే నైవేద్యాలు అది ప్రిపేర్ చేసుకోవడానికి మనకు చక్కగా టైం ఉంటుందని చెప్పి నైటే ప్రిపేర్ చేశాను. లాస్ట్ ఇయర్ నాకు కొంచెం ఇబ్బంది పడ్డాననమాట ఆ రోజే అలంకరణ అవన్నీ చేసుకునేసరికి. సో ఈసారి ముందుగా ప్రిపేర్ చేశానండి. ఆ రోజు నైట్ నాకు 2:00 అట్లా అయింది. సో అమ్మవారి కోసం నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా. సో 5 నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశానండి. ఒకటి వడలు, పులిహోర చేశాను, బెల్లపు పొంగల్ చేశాను, దద్దోజనం, పూర్ణాలు చేశాను. సో ఈ 5 రకాల నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ మేము ఎక్కువగా భక్షాలు చేస్తాము. సో ఈసారి పూర్ణాలు అనేది ట్రై చేశాను. ఓకే, పర్లేదు బాగానే వచ్చాయి. సో ఇదనమాట. ఇలా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసి రెడీ చేసి అండ్ మెయిన్ పూజకి నేనైతే కలశం అది పెట్టుకుంటానో అదంతా కూడా శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజే ప్రిపేర్ చేసుకున్నానమాట. అమ్మవారికి జ్యువెలరీ అదంతా సెట్ చేయడం కూడా నెక్స్ట్ డే మార్నింగ్ చేసేసుకున్నాను. ఆ రోజు నైట్ చాలా లేట్ నైట్ అయిపోయింది అని చెప్పేసి అలంకరణ అంతా మార్నింగ్ చేసేసాను. అంటే ఐ మీన్ జ్యువెలరీ అది సెట్ చేయడము. నెక్స్ట్ డే మెయిన్ కలశానికి నేనైతే పూజ చేస్తానో అదంతా సెట్ చేసుకొని అలా కూర్చొని మీకు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుందండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో. తెలియని వాళ్ళకి నెక్స్ట్ వారాల్లో నెక్స్ట్ ఇంకా 2 శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నానమాట ఈ విషయం తెలియకపోతే. సో సుమన్ టీవీలో అండ్ యూట్యూబ్లో కూడా చాలామంది బ్రాహ్మణులు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మనకు చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. బట్ నాకైతే సుమన్ టీవీలో ఒక యాంకర్ని కూర్చోబెట్టుకొని బ్రాహ్మణులు పూజ చేయించారు వరలక్ష్మి వ్రతాన్ని. ఆ పూజా విధానంలో చాలా చక్కగా వివరించారండి మనం ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఆ వీడియో అనేది ముందు రోజు చూడండి. ముందుగా చూసుకున్నట్లయితే మనకి వ్రతం రోజు కన్ఫ్యూషన్ ఉండదు, మనకి ఏం కావాలి ఏంటి అనేది చక్కగా పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇదనమాట, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇలా. ఇక్కడ ఈ వీడియోలో నేను అమ్మవారికి అభిషేకం అది చేస్తున్నాను అనమాట. పంచామృతంతో అన్నీ ఒకేసారి కలుపుకున్నాను. యాక్చువల్లీ ఆ వీడియోలో ఏంటంటే పాలు పెరుగు అట్లా సపరేట్గా చేశారు. బట్ నేను ఆల్రెడీ కలిపి పెట్టేశాను కాబట్టి ఇలా చేసేసుకున్నాను. సో ఇలా అభిషేకం అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. చాలా బాగా జరిగిందండి. నిజంగా చెప్పాలంటే ఆ వీడియో చూడడం వల్ల పూజ అనేది చాలా బాగా చేసుకున్నాను అనే ఫీల్ అనేది కలిగిందండి. తప్పకుండా మీరు ఒకవేళ తెలియని వాళ్ళైతే చూసినట్లయితే ఆ వీడియోని ఫాలో అవుతూ చేస్తున్నారంటే మీరు అదే ఫీల్ అవుతారండి. ఖచ్చితంగా నేను అది చెప్పగలను. బికాస్ నేను ఆ వీడియో చూస్తూ పూజ చేసుకున్నాను. ఆ ఫీల్ అనేది నాకు కలిగింది. అంత హ్యాపీనెస్ అనేది వచ్చింది. బ్రాహ్మణులను ఇంటికి పిలిపించుకొని ఎలా అయితే పూజ చేసుకున్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ వస్తుంది అంతగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ నేను అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత పూల అక్షంతలతో అష్టోత్తర నామాలు అనేది వాళ్ళు ఎలా చెప్తున్నారో అలా చెప్తూ చక్కగా పూజ అనేది చేసుకున్నానండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజంతా. చాలా బాగుండిందనమాట. చాలా ప్లెజెంట్గా ఇల్లంతా కలకల్లాడుతూ చాలా బాగా అనిపించింది. తోరణంకి కూడా ఇక్కడ పూజ చేసుకుంటున్నానమాట. తోరణానికి పూజ చేసుకొని అలా మనం చేతికి ధరించుకున్నాను. సో అదనమాట ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది. అమ్మవారికి నేను చేసిన నైవేద్యాలతో నివేదన చేసి అలా అమ్మవారికి నైవేద్యాన్ని అనేది సమర్పించుకుంటున్నాను.
నైవేద్యాలు సమర్పించి హారతి అనేది ఇస్తున్నాను ఇక్కడ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ క్రాఫ్ట్స్.